మహాదేవ. అనంతకోటి బ్రహ్మాండాలన్నీ మహాదేవుడైనటువంటి శివుడే వ్యాపించి ఉన్నాడు అని వేదశాస్త్ర పురాణాలన్నీ ఉద్ఘోషిస్తూ ఉన్నాయి. అసలు మహాదేవునికి బ్రహ్మ అని పేరు. ఉపనిషత్తులన్నీ కూడా నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మకు బ్రహ్మానే బిరుదిచ్చినాయి. బ్రహ్మానంటే బృహ బృహి వృద్ధవు, ఏ దానికన్నా వృద్ధి ఇంకొక దానికి లేదో దాన్ని బ్రహ్మ అని అంటారు. అటువంటి బ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్మ శివుడు బ్రహ్మపదవాచ్యుడైనాడు అన్న తర్వాత ఒకవేళ ఆయనను సగుణ సాకారమూర్తిని నిర్గుణ నిరాకారంలో ఉపాసించాలి లింగ రూపంలోనంటే ఆయనకి ఎంత పెద్ద ఆలయం ఉండాలి. అందుకని ఈ తంజావూరులో శివునికి సంబంధించినటువంటి ఆలయం మనం చూస్తూ ఉన్నాము. చాలా విశాలమైనటువంటి ప్రాంగణము. నాకు తెలిసి అసలు చెప్పేటువంటి చరిత్రకారుల దృష్ట్యా కూడా శివునికి సంబంధించిన ఆలయాల్లో ఇంతకన్నా పెద్దైనటువంటి దేవాలయం ఇంకొకటి లేదు. అందుకని ఈ శివుణ్ణి ఆ పేరుతోనే పిలిచినారు. ఈ శివుణ్ణి ఏమంటారు అంటే బృహదీశ్వర అనే పేరుతో. బృహత్ అని అంటే పెద్దది అని, పెద్దది అనే వస్తువు ఏది ఉన్నది అంటే బ్రహ్మ పదార్థం ఒకటే. అటువంటి పెద్దనైనటువంటి శివునికి సంబంధించినటువంటి ఆలయము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. వీక్షకులైనటువంటి మీరంతా కూడా ఈ బృహదీశ్వరుని యొక్క ఆలయాన్ని దర్శించి బ్రహ్మ పదార్థాన్ని నిజంగా మనసులో చింతించి బ్రహ్మానంటే ఆనందో బ్రహ్మేతి విజానాతను ఉపనిషత్తు చెప్పినది. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మీరంతా కూడా సాక్షాత్కారం చేసుకోండి. మహాదేవ 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 దయానిధే భవానేవ 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 గతిర్మమ. బృహదీశ్వరాయ నమః. బృహదీశ్వరాయ నమః.